ముందు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. మొదటిది స్పీకరు పార్లమెంట్, రెండవది సుప్రీంకోర్టు 700 కోట్లు ధర్మాసనం కామెంట్, మూడవది అంబటి రాంబాబు. ఇది అంబటోళ్ళే ఇదేదో ప్రారంభించినట్టున్నారు ఈ దీన్ని, అంబటి రాంబాబు. నాలుగవది రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీల స్థితిగతులు గత 10-11 సంవత్సరాలు. ఓం బిర్లా గారు గౌరవప్రదమైనటువంటి లోక్సభ స్పీకర్గా ఉన్నారు. స్పీకరు అంటే ఒక జడ్జి లాగా ఉండాలి, ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లాగా ఉండాలి, చాలా న్యూట్రల్ గా ఉండాలి, అన్ని పక్షాలను కలుపుకొని ముందుకు పోయే వాళ్లే స్పీకర్. అనంతసేన అయ్యంగారు ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో పుట్టాడు. ఆయన మొట్టమొదటి స్పీకర్ గా, రెండో స్పీకర్ గా ఉన్నాడు. మరి బలరాం జాఖర్ని చూసాం, ఆయన కూడా స్పీకర్ గా ఉన్నాడు. అన్ని పక్షాలని చక్కగా కలుపుకొని ముందుకు పోయేవాళ్ళు స్పీకర్లు. మరి ప్రస్తుతం ఉన్నటువంటి స్పీకర్ గారు ప్రతిపక్షాలని చాలా వమ్ము చేస్తున్నాడు, నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఆయన పైన అభిశంసన తీర్మానం రావడం ఆయన పనితీరుకు బాగా నిదర్శనం. రెండవది సుప్రీంకోర్టు ధర్మాసనం. సుప్రీంకోర్టు ధర్మాసనం 700 కోట్ల అవినీతి పైన నిన్న వాళ్ళు చేసిన ధర్మాసనం చేసినటువంటి విమర్శ చాలా బాధాకరం. ఆయన ఎవరో పోయినాడు బెయిల్కి జైలు నుండి, కానీ దానిపైన సుప్రీంకోర్టు ధర్మాసనం చేసినటువంటి కామెంటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇదొక మాయని మచ్చ, దౌర్భాగ్యం. గత 11 సంవత్సరాల్లో దౌర్భాగ్యంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సుప్రీంకోర్టు ధర్మాసనం 1 కోటి కాదు, 200 కోట్లు కాదు, 700 కోట్ల పైన ఈ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత. మూడవది అంబటి రాంబాబు గారు. నేను గత 10 సంవత్సరాలుగా గమనిస్తున్నా, చక్కగా గుర్తుకొచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నాడు. కానీ ఒకటి మాత్రం చాలా బాధాకరం, చంద్రబాబు అమ్మని తిట్టడం బాధాకరం. తిట్టకూడదు, నేను కూడా విమర్శిస్తుంటాను చంద్రబాబుని. చాలా చాలా ఎలా విమర్శించాలనో అలా విమర్శించుకుంటూ వెళ్తా ఉన్నాం. అవసరం, విమర్శలు కూడా ప్రజాస్వామ్యంలో అవసరం. కానీ తల్లిని తిట్టడం అనేది చాలా పొరపాటు. నేను విన్నాను ఆ మాట, మీకు తెలుసో లేదో నాకు తెలుసు. వాళ్ళ తల్లి అమ్మన్నమ్మ పుణ్యాత్మరాలు, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిని కన్నది. ఎంత గొప్ప విషయం. అట్ట ప్రతి తల్లి కానీ ఆ ముఖ్యమంత్రులను కంటే ఎంత బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆమెని విమర్శించడం అనే దాన్ని నేను ఖండిస్తున్నా. దాన్ని జగన్ కూడా ఖండించుంటే బాగుండేది. నేను ఖండిస్తున్నా. అంబటి రాంబాబు చంద్రబాబు తల్లి పైన చేసిన వ్యాఖ్యలు. చివరిలో రాష్ట్రంలో దాదాపుగా 75% ఉన్నారు ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. ఓబీసీలు దాదాపుగా 45% ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎస్సీలు దాదాపుగా 20% ఉన్నారు. ఎస్టీలు దాదాపుగా 10% లోపు ఉన్నారు. వీళ్ళ స్థితిగతులు చాలా అధ్వానంగా ఉన్నాయి. ముఖ్యంగా ఎస్సీ విద్యార్థుల పరిస్థితులు, ఓబీసీ విద్యార్థుల పరిస్థితులు చాలా బాధాకరంగా ఉన్నాయి. కన్నీటితో ఉన్నారు, చెప్పుకోలేకపోతున్నారు. నేను ఈరోజు నాగార్జున యూనివర్సిటీకి వెళ్తే అక్కడ విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కన్నీటితో, ఆకలితో, ఆవేదనతో ఉన్నారు.
బయట వచ్చేదాన్ని భయపడుతున్నారు, ఏమో ప్రొఫెసర్ వాళ్ళు ఫెయిల్ చేస్తారని. మరి నేను చెప్తున్నాను, యూనివర్సిటీ అధ్యాపకులకి జాగ్రత్తగా సున్నితంగా ఉంటే బాగుంటుంది, అంతేగాని విద్యార్థులను ఇబ్బంది పెట్టడం అనేది తప్పు అని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను చదువుకునే రోజుల్లో 19 ఏళ్ల వయసులో ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళాను, క్యూలో నిలబడ్డాను. ఆ రోజు ఎస్సీలకు వచ్చే స్కాలర్షిప్ 75 రూపాయలు. నేను చెప్పేది 50 సంవత్సరాల క్రితం. దాదాపుగా 10 సార్లు ఇందిరాగాంధీని కలిశాను. నేను విద్యార్థిగా ఉన్నా, చంద్రబాబు కూడా తిరుపతిలో విద్యార్థిగా ఉన్న రోజుల్లో మేము సాధించుకొచ్చాం ఫుల్ మెస్ ఛార్జీలు. ఫుల్ మెస్ ఛార్జీలు అనేది నేను వెళ్ళి స్వయంగా నేను వెళ్ళాను. వెంగళరావు గారిని అడిగితే, వెంగళరావు నా పరిధిలో లేదు, కేంద్ర పరిధిలో ఉంది, మేడం దగ్గర పోమంటే మేము 10 సార్లు కలిశాను నేను మేడం గారిని క్యూలో నిలబడి. సాధించుకొచ్చాం ఫుల్ మెస్ ఛార్జీలు. ఈరోజు ఫుల్ మెస్ ఛార్జీలు అనేవి ఎస్సీ, ఓబీసీ, ఎస్టీ విద్యార్థులకు అరుంధతి నక్షత్రం లాగా తయారైపోయినాయి. స్కాలర్షిప్లు రావటం లేదు, ఇళ్లలో తల్లిదండ్రుల దగ్గర కూలి చేసుకోలేరు, బళ్ళల్లో చదువుకునే దానికి అన్నం లేకుండా తంటాలు పడుతున్నారు. లక్షల మంది, ఒకరిద్దరు కాదు, లక్షల మంది విద్యార్థులు కన్నీటితో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి తమిళనాడులో ఇస్తున్నారు, కర్ణాటకలో ఇస్తున్నారు, మరి తెలంగాణలో ఇస్తున్నారు. ఏం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు తీసేశాడు జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నా సూటిగా. ఏంది అమ్మబడి, తండ్రి బడి ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్లు ఎందుకు ఆపారు కూటమి ప్రభుత్వం కానీ, జగన్మోహన్ ప్రభుత్వం కానీ? ఈరోజు వాళ్ళ ఆవేదన అంతా ఇంత కాదు. వెంటనే నేను తెలియజేస్తున్నాను, చంద్రబాబు నాయుడు విమానంలో ఉన్నాడో ఎక్కడ ఢిల్లీలో ఉన్నాడో నాకు తెలీదు, రేపు రాబోయే బడ్జెట్ లో ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ లక్షల మంది విద్యార్థులకు ఫుల్ మెస్ ఛార్జీలు, ఫుల్ ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇవ్వాలని బడ్జెట్ లో ప్రవేశపెట్టాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. మరి రెండోది, ఎస్సీల ఫైనాన్స్ కార్పొరేషన్. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ని మొదలుపెట్టింది ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ మూసేశారు, ఓబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మూసారు, ఎస్టీల ఫైనాన్స్ కార్పొరేషన్ మూసేసి వీళ్ళు ఏంటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలను ఎక్కిస్తే సరిపోద్దా? ఎస్సీలకు వెంటనే ఫైనాన్స్ కార్పొరేషన్ ని రేపు బడ్జెట్ లో కనీసం 1000 కోట్లు ప్రవేశపెట్టాలని నేను చంద్రబాబు నాయుడిని సున్నితంగా డిమాండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా పెట్టాలి. ఓబీసీల ఫైనాన్స్ కార్పొరేషన్ లో కూడా డబ్బు కేటాయించాలి, ఎస్టీల ఫైనాన్స్ కార్పొరేషన్ లో కూడా కేటాయించాలి. ప్రభుత్వ భూముల్ని మీరు కేటాయిస్తా పోతున్నారు కోటీశ్వర్లకి. మా బిడ్డలకి ఇస్తే ఏం పోయిందా చంద్రబాబు నాయుడు? ఎందుకు ఈ పొరపాటు చేస్తున్నావు? వెంటనే ఎస్సీ, ఎస్టీ ఫైనాన్స్, ఓబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో ఏప్రిల్ 1వ తేదీ నుంచే ప్రారంభించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేను డిమాండ్ చేస్తూ, ఎస్సీలకు స్కాలర్షిప్లు, ఫుల్ మెస్ ఛార్జీలు, ఫీజు రీఎంబర్స్మెంట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఇచ్చిందో ఆ విధంగా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ, ఒక్కటి మాత్రం నేను హామీ ఇవ్వదలుచుకున్నాను. 29లో మేము ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీళ్ళు ఇస్తారో చస్తారో నాకు తెలియదు, మొట్టమొదటి సంతకం నేను పెట్టిస్తాను కాబోయే ముఖ్యమంత్రి ద్వారా. ఏంటి? ప్రతి ఓబీసీ విద్యార్థికి, వాళ్ళ ఆర్ట్స్ కాలేజీలో ఉండి ఎంబీబీఎస్ చేయని, ఎంఏ చేయని ప్రతి ఓబీసీ విద్యార్థికి, ప్రతి ఎస్టీ విద్యార్థికి, ప్రతి దళిత విద్యార్థులకు ఫుల్ మెస్ ఛార్జీలు, ఫీజు రీఎంబర్స్మెంట్లు మేము ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను హామీ ఇస్తున్నా, ఎవరైనా కానీ ముఖ్యమంత్రి. రెండవది, మీరు రేపు బడ్జెట్ లో ప్రవేశపెడతారో లేదో, పెట్టండి, పెట్టకపోండి, మేము వెంటనే నేను చెప్తున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఓబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్లు మొదలు పెడతామని తెలియజేస్తూ, బ్యాంకుల్లో 1000 కోట్ల రూపాయలు టాటాలు, బిర్లాలకు ఇస్తున్నారు.
ఏమి ఓబీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఎందుకు ఇవ్వటం లేదు? నేను అడుగుతున్నాను నిర్మలా సీతారామన్ని, ఎందుకు ఇవ్వటం లేదు? వెంటనే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు బ్యాంకుల నుండి రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగదని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను.